ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
నమస్తే. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాసేవకే చింతమనేని కుటుంబం అంకితమని ప్రజలు తమ కుటుంబంపై చూపుతున్న ఆదరాభిమానాలకు సదా ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో చింతమనేని జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో సంక్రాంతి శోభను సంతరించుకుంటూ అంబరాన్ని అంటాయి. తొలుత హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం దుగ్గిరాలు విచ్చేసిన చింతమనేనికి రాట్నాలకుంట ఆలయ అర్చక బృందం ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గుడ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదానం చేసిన అభిమానులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, అనధికారులు తదితరులు విచ్చేసి చింతమనేనికి భారీ కేక్లు, పుష్పగుచ్చాలు, దుస్సాలువలతో ఘనంగా సత్కరించి చింతమనేని నాయకత్వం వర్ధిల్లాలంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు దుగ్గిరాల చేరుకోవడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. తొలుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరియు ఏపీఎస్ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితర ప్రముఖులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై చింతమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో చింతమనేని చిరునవ్వుతో పలకరిస్తూ వారితో ఫోటోలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు. ఇదిలా ఉండగా ఉదయం, మధ్యాహ్నం టిఫిన్ మరియు నాన్ వెజ్ వంటకాలతో వేలాది మందికి భోజన సదుపాయం కల్పించారు. You can find all the keys to return. In your mind, you can find all the keys to return.
ప్రజల పెదవులే కలవరించిన ప్రార్థన గీతం నీవా. దేవాది దేవా దేవాది దేవా దేవాది దేవా అందరి దేవా వందనం వందనం. దేవాది దేవా అందరి దేవా వందనం వందనం. అందరి దేవా అందిన దేవా వందనం వందనం. దేవాది దేవా అందరి దేవా వందనం వందనం. మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే. శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది. చతుర్భుజములు లేకున్నా చేయుద్ధ గుణము నీది. పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా. ఖడ్గాల పదును గల వీరత్వం విన్నాము విన్నాము అందరం. కన్నీరు తొడుచు నీ అమ్మతనం పొందేందుకయ్యాము పిల్లలం. గుడినే వదిలి గుండెను చేరిన దేవా. దేవాది దేవా దేవాది దేవా దేవాది దేవా అందరి దేవా వందనం వందనం. అందరి దేవా అందిన దేవా వందనం వందనం. మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే. త్రాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఏలూరు 4వ డివిజన్ మారుతినగర్లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులను శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రజలు తమ రోడ్డుకు కూడా డ్రైన్ వ్యవస్థను అనుసంధానం చేయాలని కోరుతూ ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో త్రాగునీటి సమస్యను కూడా వారు ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకురాగా ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని, నిధులు మంజూరైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామంటూ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రహదారులు, డ్రైన్ల ఆధునీకరణ పనులను మరింత ముమ్మరం చేశామని, అందులో భాగంగానే గతంలో స్థానిక మారుతినగర్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండటం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించానని, దీంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరితగతిన నిధులు విడుదలైతే 2025 చివరి నాటికి త్రాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. నియోజక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే చంటి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే వెంట ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మారుతినగర్ ప్రజలంతా కూడా నిన్న ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది. వాళ్ళకి డ్రైనేజీ వ్యవస్థ లేదని చెప్పి, ఎందుకంటే వర్షాకాలంలో ఈ రోడ్డు మీద పడి నీళ్ళు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంటే మేము మేయర్ గారు, కమిషనర్ గారు వచ్చి పర్యవేక్షించాం. అందులో భాగంగానే ఈ రోడ్డు పెడతాం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ వరకు రోడ్డు వేసినా మిగతా డ్రైన్ అవ్వట్లేదు, వెళ్తలేదు అనేది వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు. ఇవాళ వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది, మిగతా మొక్క వాళ్ళందరూ కూడా మెట్లు పోయినా పర్లేదు, డ్రైన్ కట్టమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏఈ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఒక పక్కన కానీ రెండు పక్కలు కానీ ఇక్కడ నీళ్లు నిలవకోకుండా ఏ విధంగా వెళ్తాయో ఆ డ్రైనేజ్ పెట్టి దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే మేయర్ గారు మేము కూడా వచ్చి ఇవాళ ఈ రోడ్డు, ఎందుకనంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మేము కూడా రావాల్సింది, ఎందుకంటే స్వయంగా చూసి మేము ఏదైతే చేయాలనుకున్నామో అది
అది క్లియర్గా అయితే మంచిదన్న ఉద్దేశంతో ఇచ్చేసాం. అలాగే వాటర్ ప్రాబ్లం గురించి వాళ్ళు చెప్తున్నారు. ఏలూరులో చాలా చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది. అదేదైతే అమృత్ భాగంలో 2 భాగంలో ఆ నిధులు రానితోటే ఏ ఇబ్బంది లేకుండా అవి చేయడానికి అన్నీ కూడా మేయర్ గారు, కమిషనర్ గారు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని వరకు కొంత టైం పడుతుంది, ఎందుకంటే అది కొద్ది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని చేయటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు దాకా తాగే మంచినీళ్ళ వరకు మీరు కాసుకుని తాగండి, మిగతా ఇవి వాడుకోమని చెప్తున్నాం. తప్పనిసరిగా ఏలూరుకి మంచినీటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మరి 2025 చివరికి అవుద్దని మేము అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ అన్ని అమృత్ 2 పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి టేక్ ఓవర్ చేసేది. దాన్ని పరిశుభ్రంగా చేసి తప్పనిసరిగా అందరికీ కూడా మంచి తాగునీటి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్బారావు, ఉప కార్యనిర్వహణాధికారి భీమేశ్వరరావు, బీసీ నాయకులు లక్కోజీ గోపి, కార్పొరేటర్ కలవకొల్లు సాంబ, పామర్తి అచ్యుత్ గౌడ్, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. మహనీయురాల్ని చేసుకొని కాబట్టి ఇది ప్రతి మహిళలకి బురదది చల్లేసేవాళ్ళు. అప్పుడు మళ్ళీ ఆవిడ స్కూల్కి వెళ్ళి ఆ చీర మార్చుకుని ఆ టీచింగ్ అది చేసేది. ఆ తర్వాత ఆవిడని అడిగినప్పుడు చెప్పేదట, నా డ్యూటీని నేను పర్ఫెక్ట్గా చేశాను. అది చాలా ధీరవంత. ఆవిడ మహిళలందరికీ కూడా చాలా ఆదర్శమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అందరూ కూడా ఆవిడ ఆదర్శంగా తీసుకుని డెడికేషన్తో ఉండి సమాజ అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు ధన్యవాదాలు. దెందులూరు దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి అభిమానులు భారీ కోలాహలం నడుమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన అభిమానులు భారీ కేరింతలు, బాణాసంచా వెలుగుల మధ్య వందలాది కేక్ కటింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. అర్ధరాత్రి 2:30 వరకు ప్రతి ఒక్క అభిమానిని ఆప్యాయంగా పలకరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దుగ్గిరాల గ్రామం జనజాతరను తలపించింది. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వేలాదిగా అభిమానులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు, బారికేడ్లు, బందోబస్తుకు సిద్ధం చేశారు. తనపై అభిమానంతో వేలాదిగా తరలివస్తున్న అభిమానుల కోసం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక విందు ఏర్పాట్లు చేశారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యకి షిరిడీ సాయి ప్రేమ మందిర్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అలాగే షిరిడీ సాయి ప్రేమ మందిర్ న్యూ ఇయర్ క్యాలెండర్ను శాసనసభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రతి శుక్రవారం సిబ్బంది సంక్షేమం కొరకు నిర్వహించే సంక్షేమ దివస్ను పురస్కరించుకుని శుక్రవారం పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యలపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి సమస్యల గురించి ఎస్పీకి తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించి వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో
డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది. లక్షలాదిగా తరలిరండి, హైందవ శంఖారావ సభలో పాల్గొనండి. చలో విజయవాడ. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సీ మరియు మధ్యంతర భృతి ప్రకటించాలని, మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సమ్మెకాలపు హామీలు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం 15,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం ఇదే రోజున 16 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారని, సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నేటికే అమలు కాలేదని వారు విమర్శించారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పనిచేయడానికి కావలసిన పనిమిట్లు కూడా సరఫరా చేయలేకపోతున్నారని వారు విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షత వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కానూరు సత్యనారాయణ, ఎం శ్రీనివాసరావు, బి సోమేశ్వరరావు, జి రాజు, ఆంటోనీ, కృష్ణవేణి, సామ్రాజ్యం, ప్రియాంక, పూజిత, కొర్లపు లక్ష్మి, బంగారు వెంకటేశ్వరరావు, పంతం చిన్ననాగరాజు, పొగర్త సారయ్య, పి విష్ణు, ఎం జయకుమార్, అల్లం హనుమంతరావు, అర్జి రాజమ్మ, మేతర పాప, మరియమ్మ, దుర్గా తదితరులు నాయకత్వం వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె గోపి మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అయినపర్తి మాధవ పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత సమ్మెకాలపు ఒప్పందాలు ఏవైతున్నాయో వాటికి జీవోలు ఇవ్వాలని కోరుతూ ఈ రోజున సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే మేము చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకి బాధలు లేకుండా చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. మరి మీరు వచ్చి 7 నెలలు అవుతుంది, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మీకు చేయడానికి ఏం అడ్డం వచ్చిందని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే ఇంత హీనమైనటువంటి పనులు చేసేటువంటి మున్సిపల్ కార్మికులు కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కూడా ఇవాళ అధికారులు విఫలమవుతూ ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు కావాలని అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తాం. మున్సిపల్ కార్మికులు ఉన్నారన్న విషయం, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయారు. మరి గత ప్రభుత్వంలాగే ఆయన కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికి వచ్చి 6 నెలలు పూర్తవుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ప్రభుత్వం. మరి ఇంకా మేము రోడ్డు పాలు అవ్వడం అవుతూ ఉంది. ఇంకా ఆ యొక్క డిమాండ్స్ మీదే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఆయన స్పందించి ముందుకు రావాలని, ఇదే కార్యక్రమం కూడా ఆయన చూడకుండా స్పందించకపోతే ఇంకా ఉద్రిక్త చేస్తామని, మా యొక్క ఈ కార్యక్రమాలు నెరవేర్చడం కోసం ఇంకెంతగానో ముందుకెళ్తామని, మేమందరం కూడా ఏకకుమ్మడితో ఉండి పోరాటం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.
మరి ఇప్పటివరకు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు ప్రభుత్వం మరి మొండి వైఖరితోటి నిమ్మకు నీరెత్తిన విధంగా వారు వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది మరి మరోసారి జరగకుండా మా పట్ల మాకు తగిన న్యాయాన్ని చేస్తేనే సరే, లేదంటే మరి మీకు ఏ రకంగా అయితే మరి ప్రజలందరూ కూడా ఏ రకంగా జగన్ బాబుకి ఎలాగైతే చెప్పి ఉన్నారు బుద్ధి, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు కూడాను మరి రానున్న కాలంలో మరి వారు కూడా ఇదే గది పట్టుదని వినియోగించుకుంటున్నాం. మాకు జీతాలు పెంచాలి, మరి తప్పనిసరిగా మాకు కావాల్సినటువంటి పనిముట్లన్నీ ఇస్తేనే మేము పని సక్రమంగా చేయగలుగుతాము. పనిముట్లు కూడా అన్ని ఇవ్వాలి, జీతాలు పెంచాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. తప్పనిసరిగా మాకు కావాల్సినటువంటి ప్రతి ఇవులను కూడా మీరు దయతో మాకు అనుగ్రహించాలని కోరుచున్నాము. ఎప్పుడు కూడా మరి కష్టపడే వాళ్ళ పక్షాన మరి ప్రభుత్వం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మా కోరికలను మీరు తీర్చాలని అడుగుతున్నాం. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ డేగా ప్రకటించాలని, అలాగే ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కుల నాయకురాలు కాకుండా జాతీయ స్థాయిలో ఆమె పడిన కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన బాధ్యత నాయకుల మీద ఆధారపడి ఉందని అన్నారు. చాగంటి సంజీవ్ మాట్లాడుతూ ఈ దేశంలో స్త్రీలు పాలకులుగా విద్యావంతులుగా అయ్యారంటే సావిత్రిబాయి పూలే శ్రమ ఎంతైనా ఉందని చెప్పి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పళ్ళెం ప్రసాద్, నూకపెయ్యి కార్తీక్, దాసరి శ్యామ్, పాకా ప్రభాకర్, ఎన్ గంగరాజు, కనకొళ్ల మురళీకృష్ణ, తెనాలి సురేష్, దిలీప్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఈ దేశ చరిత్రలో సావిత్రిబాయి పూలే గారి గురించి భవిష్యత్తు తరానికి చెప్పవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. మరి చరిత్ర మరిచిన వాడు తిరిగి చరిత్ర సృష్టించలేడని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా సావిత్రి పూలే గారి యొక్క చరిత్ర నేటి సమాజానికి అవసరం. ఈ చరిత్ర ఏమని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు హక్కులు కల్పించిన మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా స్త్రీలకి విద్య, అంటరాని జాతులైనటువంటి స్త్రీలు మరి వాళ్ళ యొక్క విద్యనికి నానా బాధలు పడి పూలే గారు ఆమెకు చదువు నేర్పడమే కాకుండా ఆమెను ఉపాధ్యాయులు చేసి మరి ఉపాధ్యాయ యొక్క వృత్తిని సమాజంలో ఉన్నటువంటి అంటరాని జాతుల వారికి అందరూ కూడా నేర్పించినటువంటి మహాతల్లి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. అదే కాకుండా సరస్వతీదేవి అంటాము, సరస్వతీదేవి ఉందో లేదో మనకు తెలియదు. కానీ నిజానికి చదువుల తల్లి సరస్వతి అని చెప్పాలంటే సావిత్రిబాయి పూలే గారినే చెప్పాలి. ఆవిడ అనేక కష్ట నష్టాలకి ఓర్చి అవమానాలు భరించి స్త్రీల అభివృద్ధి కోసం, ముఖ్యంగా స్త్రీ విద్య కోసం చాలా పాటుపడ్డారు. ఆవిడ కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో స్త్రీలు ప్రపంచంలో అగ్రగాములుగా, శాస్త్రవేత్తలుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, మంత్రులుగా, రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రిగా కూడా ఈ దేశంలో స్త్రీలు అభివృద్ధి చెందడానికి సావిత్రిబాయి పూలే గారు వేసిన పునాదే కారణం. కనుక ఆవిడ కృషికి తగ్గట్టు భారతదేశం, మన సమాజం ఆవిడని గౌరవించుకోవాలని భావిస్తూ కోరుతూ ఆవిడ జన్మదిన సందర్భంగా అందరికీ జై భూములు, జై పూలే. శనివారపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు విజయకేతనం 2024-25 స్టడీ మెటీరియల్లను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ డివి రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారపాటి ప్రకాష్, స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ అనిల్, కార్పొరేటర్ కలవకొల్లు సాంబా, విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థులు పాల్గొన్నారు. పుష్పగుచ్చాలు మా హెచ్ఎం గారు వొకేషనల్ టీచర్ గారి ద్వారా పిల్లలకు గైడెన్స్ ఇచ్చారు. సార్ గారికి ఇవ్వండి, మా సార్ గారికి ఇవ్వండి. సంవత్సరంలో 2024 మార్చిలో జరిగిన పరీక్షల్లో
జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ముఖ్యంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు వల్ల వినయం రావాలి, వినయం వల్ల సంపద అభివృద్ధి చెందాలి. పుస్తకాలు ఏంటి అమ్మ అక్కడ అమ్మాయిని పిలిచారా మీరు? మనవరాళ్ళు మునిమనవాళ్ళకి అందరికీ మరి పాఠం చెప్పుకుంటారు. మరి అబ్బాయిలు సింగిల్ లైన్, బాయ్స్ ఏ సెక్షన్. ఎంతైనా చేయొచ్చు, మేము చేసింది చాలా తక్కువ. ఒక చైర్మన్ గా ఉండి చేయగలుగుతాను కాబట్టి నేను చేస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. మీ హెచ్ఎం గారు కూడా ఈ స్కూల్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అవన్నీ కూడా ఇస్తే ఏమన్నా ఇబ్బందులు ఉంటే బాత్రూములు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని మేడం చెప్పడం జరిగింది. అవి కూడా దృష్టిలో పెట్టుకుంటాము. మీరు ఒక పేపర్ రూపంలో రాసిస్తే తప్పకుండా ఈ స్కూల్కి ఏం చేయాలనుకుంటారో అవన్నీ కూడా నా ద్వారా చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను చెప్పండి. సో ఇంత చక్కగా మీరు తయారైనటువంటి మీకు ప్రత్యేక కృతజ్ఞత. మేము ఈ శనివారపేట మొదలు మీకు రుణపడి ఉందనేది మీకు తెలియజేస్తా. మొట్టమొదటి నుంచి కూడా మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి ఆవిడ అడుగు జాడాల్లో మరి విద్యని అంత పద్ధతికి వారికి ప్రత్యేకమైన మేడంగా మహిళా. సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీల్లో 35వ జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో 50 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించిన శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బలగా స్వామినాయుడిని సన్మానించడానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాస్, నున్నా స్వాతి కిషోర్, వందనాల దుర్గా, భవానీ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మరియు పాఠశాల డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర్, శ్రీమతి లక్ష్మి, మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో జరిగిన అభినందన సభలో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర్ విద్యార్థికి 10,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించి విద్యార్థులందరూ చదువుల్లోనూ ఆటల్లోనూ ప్రతిభ కనబర్చాలని కోరుకుంటూ విద్యార్థిని ఆశీర్వదించారు. I request our PSO sir to honor our Swaminayudu Ritesh Shah. A great moment to all of us and for our school. Now our director sir is presenting a 10,000 rupees check award. So please give him a big clap. Come on, big clap. Our Swaminayudu Ritesh Shah. కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు అండ్ స్వాతి గారు అన్నట్టు ఆల్ ఆఫ్ us and for our school. జిల్లాలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం పిలుపునిచ్చింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలని, కౌలు రైతులకు పంటలు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. శుక్రవారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ ఆత్మహత్యలకు ప్రభుత్వాల విధానాలే
కారణమని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. కొత్తగా బోర్లు వేసుకున్న రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా చేపడుతున్న ఉద్యమంలో రైతులంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు గంటా పాపారావు, గుర్రం రాంబాబు, బోయపాటి గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలు కూడా ఈ సమావేశంలో చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో ఆందోళనలు, పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కౌలు రైతులకి పంట రుణాలు అందడం లేదు. ఇవాళ బ్యాంకులు ఎక్కడ కూడా కౌలు రైతులు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ బ్యాంకర్ల కమిటీలో మేము కౌలు రైతు రుణాలకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడి చెప్తున్నారు తప్ప ఆచరణలో కౌలు రైతులకు ఎక్కడ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇవాళ 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రబీ సీజన్లోనే సరే కౌలు రైతు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రైతాంగ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు ఈ జిల్లాలో గడిచిన 5-6 మాసాల కాలంలో ముసురూరు కానీ, నూజివీడు కానీ, అలాగే ఇతర మండలాల్లో ఇవాళ వ్యవసాయ అప్పులతోటి రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు. సంబంధించిన మొక్కల బకాయిలు కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యాన పంటల సబ్సిడీ బకాయి నిధులు కూడా విడుదల చేసి రైతాంగానికి అందించి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమస్య మీద భవిష్యత్తులో ఆందోళన చేయాలని చెప్పి సమస్యలకు నిర్ణయిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతాంగం రైతు సంఘం చేస్తున్న ఆందోళనలో పాల్గొని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జిల్లా ప్రథమ పౌరురాలు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావుకి పూలే అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజగోపాలాచారి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఈ రోజున బీసీ సంఘాలు నడిపిస్తున్న ఏ కష్టం వచ్చినా జిల్లా చైర్మన్ బీసీలకు అందుబాటులో ఉంటున్నారని, గత ప్రభుత్వంలో ఏలూరులో బీసీ భవనం కావాలని కోరడం జరిగిందని, అది కార్యాచరణ కాలేదని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చైర్మన్ని కోరారు. అలాగే రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు లంకా వెంకటేశ్వరరావు గతంలో బీసీ మహిళలకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, అది మళ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. జేఏసీ ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రత్యేక స్థానం కల్పించాలని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఈ చైర్మన్ పదవి రావడం జ్యోతిరావు సావిత్రిబాయి పూలే పోరాటాల వల్లే సాధ్యపడిందని, బీసీలకు ఏ కష్టం వచ్చినా వారి వెన్నంటే ఉంటామని, ఈ కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారని తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు బాయి వెంకట్రావు, అబ్బిరెడ్డి రంగముత్యాలు, బాలిన ధనలక్ష్మి, మూతిగ రాఘవమ్మ, ప్రముఖ లాయర్ కన్నబాబు, బాలిన రాంబాబు, జిల్లా బీసీ నాయకులు టెంటు సూర్యనారాయణ, ఎదలాడ నాని తదితరులు పాల్గొన్నారు. ఆవిడ ఇలాంటి చదువు గురించే కాకుండా మరి ఆవిడ సంఘ సేవ కూడా ఎంతో చేసింది. ఒకసారి ప్లేగు వ్యాధి వస్తే ఎవరు కూడా మనుషుల దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళకి సేవలు చేయకుండా అందరూ కూడా దూరంగా ఉంటే ఆవిడ మానవత్వంతో అలాంటి వ్యక్తులకు కూడా సేవ చేసే మనసు ఆవిడకు ఉంది. అంతేకాకుండా ఈరోజు నేను ఒక జడ్పీ చైర్మన్గా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఆవిడ దయ వల్లే. అన్ని రంగాల్లో కూడా ఈరోజు చూస్తుంటే మహిళలు ఉన్నత స్థాయిలో, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఇప్పుడు ప్రతి రాజకీయంలో కానీ, ఒక ఉద్యోగాల్లో కానీ, ప్రతి రంగంలో కూడా ముందుండి నడిపిస్తున్నారంటే ఆవిడ గుర్తింపే అని మరోసారి ఆవిడని తలుసుకోవడం మాకెంతో కూడా సంతోషంగా ఉందని చెప్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుండాలని చెప్పి ఆనాడే తెలియజేసి, మరి ఈనాడు మహిళలందరూ కూడా ఎంతో ఉన్నతమైన రంగాల్లో ఉన్నారంటే కేవలం సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అని చెప్పి తెలియజేయాలి. ఆవిడ అడుగు చేయడంలో ఆవిడ ఆశయాల కోసం మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు పద్మశ్రీ ప్రసాద్ గారిని కలవటం అందరికి కూడా ఆనందదాయకం. ఆవిడ ప్రత్యేకంగా
మన సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకుని ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము పార్టీలకు అతీతంగానే ఈ రోజున బీసీ సంఘాలన్నీ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ ఇక్కడ ఈ బీసీ సంఘాలకు వచ్చేసరికి పార్టీలను పక్కన పెట్టే మేము కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తామని చెప్పి మేము గత ప్రభుత్వానికి బీసీ జేఏసీ లంకా వెంకటేశ్వర గారు ప్రతిపాదన పెట్టారు. బీసీ మహిళలకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వారికి ఉన్న ఇబ్బందులు ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతాయని రాష్ట్ర బీసీ జేఏసీ తరఫున వారి ఒక డిమాండ్ పెట్టారు. ఈరోజు మళ్ళీ మేము జేఏసీ తరఫున ఆ డిమాండ్ మళ్ళీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే మా బీసీ సంఘాలకు కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక బీసీ భవనం ఏర్పాటు చేయమని అడిగాం. గతంలో ఏలూరు జిల్లా కూడా ఒక బీసీ భవనం అడిగి ఉన్నాము. అది ఇంకా కార్యాచరణ లేదు. అది సందర్భంగా చైర్మన్గా దృష్టిలో పెడుతూ ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఆ మహాతల్లికి ఈ రోజున మేమంతా కూడా నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో మా బీసీలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని వారు ఆ రోజు పోరాట ఫలితమే ఈరోజు రాజకీయంగాని చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మేము అనుభవిస్తున్నాం. అంటే 194 సంవత్సరాల క్రితం జన్మించిన ఆ మహా తల్లి ఆ మహా తండ్రి వల్లే మేము ఈరోజు విద్యతోనే సమాజాన్ని శాసించగలము అని చెప్పడానికి ఉదాహరణగా వాళ్ళు అప్పుడే చేశారు. కాబట్టి మన బీసీ సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని అందిపుచ్చుకొని మనందరం ఈ రోజుల్లో ఇంకా అవకాశాలు రావట్లేదు. అందరూ చదువుకున్నాం అనుకుంటున్నాం కానీ సరైన చదువు రావట్లేదు, సరైన అవకాశాలు రావట్లేదు. కాబట్టి వాళ్ళు అందించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని అందిపుచ్చుకొని మనం మరింత ముందుకు వెళ్ళాలని బీసీ సమాజాన్ని కోరుతూ మేడం గారికి నమస్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.